హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా ఇంటి ముందట మక్క పెరడండి. మీకు చిన్నప్పుడు చూపించాం కదా, దాన్ని ఒకసారి కలిపి గడ్డి వీకినామండి. ఇప్పుడు ఈ వర్షాలకు మాత్రం చాలా మంచిగా పెరిగింది. ఇది పైకి పూతుంది చూడండి, దీన్ని జల్లు అంటారు. అలాగే ఇది ఒక్కొక్కటి అక్కడొకటి పీసులు కూడా వేసినాయండి. పీసులు వేస్తే లోపల మనకు బెడ్ తయారై తర్వాత దాని నుండి మనకు కంకి వస్తుంది కదా. ఇంకా అన్ని జల్లుకు వచ్చినాయి కానీ పీసుకు రాలేదు. ఈ వర్షాలకు మాత్రం చాలా చక్కగా పెద్దగా పచ్చగా ఉందండి. చూడడానికి మాత్రం చాలా బాగుంది. మా ఇంటి ముందట ఇది ఇలా పీసులు వచ్చినాయి. ఈ కోతులు మాత్రం చాలా ఉన్నాయి మాకు. ఈ కోతులు తినకపోతేనేమో మాకు, లేకపోతే కోతులకు అవుతుందండి. మేము ఊరు వెళ్ళాలనుకుంటున్నాం. మేము ఊరు నుండి వచ్చే వరకు మాకు మాత్రం ఉంచుతాయా అనే నమ్మకం మాత్రము మాకు లేదు. ఈ మొక్కతో పాటు మేము దీనికి చుట్టూ కొన్ని బీరతీగలు, అలాగే బెండ చెట్లు, ఇట్లా పట్టుకుచ్చులు మాకు పండక్కి, బతుకమ్మ పండక్కి అవుతాయని పట్టుకుచ్చుల చెట్లు కూడా పెట్టుకున్నాం. కానీ లోపల వర్షాలకు కొన్ని చనిపోయినాయి. ఇటు పక్కకు మాత్రం కొన్ని పెరిగినాయి. ఇవి మొగ్గు వేసినాయి ఆల్రెడీ. ఇంకో నెల ఉంది కదా, ఆ టైం వరకు మనకు పూలు వస్తాయని మాత్రం అనుకుంటున్నా. మా పండక్కి సరిపోతాయి అనుకొని పెట్టుకున్నా కన్నా వెళ్ళేటట్టు లేవు. ఇలా చుట్టూ చాలా బాగా పెట్టుకున్నాం. ఇక్కడ తులసి చెట్టు ఉందండి. ఈ తులసి పక్కల మాత్రం తులసి కుండీలో చెట్లు లేవు, కానీ పక్కకు మాత్రం చాలా ములిసిందండి. తులసి చెట్లు ఎవరింట్లో ఎంత బాగుంటే అంత మంచిగా ఉంటుందండి. అలాగే ఇక్కడ మేము బంతి చెట్లు కూడా ఉన్నాయి. అవి ఇంకా మొగ్గ మాత్రం వేయలేదు. దీనికి చుట్టూ బీరతీగలు కూడా, బీర చెట్లు పెడితే బీరతీగలు అట్లా పక్కలకు పారినాయండి. కొన్ని ముందుకేమో కొంచెం ముందుగా మొలిసినాయి, పెద్దగా ఉన్నాయి. ఇటు సైడ్కి మాత్రం చిన్నగా ఉన్నాయండి. చూడ్డానికి మాత్రం బాగానే ఉంది. ఎంత వెళ్తాయో ఎంత లేదో అన్నది అది తెలియదు. మీరు కూడా మీ ఇంటి ముందు ప్లేస్ ఉంటే ఏం పెట్టుకున్నారో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వర్షాలకు మాత్రం ఈ చెట్లు అయినా కూడా చాలా బాగా పెరిగినాయి, చాలా బాగానే ఉన్నాయి. కోతులు లేని వారికైతే తింటాం, కోతులు ఉంటే కోతులకే సరిపోతుంది. మాకైతే ఇన్ని రోజులు లేవు, కానీ ఇప్పుడైతే బాగానే వస్తున్నాయి. ఇంకా మాకు ఈ పక్కల సీతాఫలక చెట్లు, జామ చెట్లు కూడా ఉన్నాయి. ఈ జామ చెట్లను, సీతాఫలక చెట్లను కూడా కోతులు మాత్రం ఈసారి ఉంచేటట్టు లేవు. వేరే చెట్లు మాత్రం పూతకొచ్చినాయి. ఇలా ఒక సీతాఫలక చెట్టు మాకు ముందు బాగానే ఉండే, మేము కొట్టేసినాం. ఒకటే సీతాఫలక చెట్టు ఉంది, కానీ అవి మాకు సరిపోయాయి. కాయలు మాత్రం కాసినాయి, చాలా ఉన్నాయి. కానీ కోతులు మాత్రం ఇప్పుడే అవి పిందెలే రాలబడుతున్నాయి, కొరికి పడేస్తున్నాయి. ఈ వర్షాలు ఇలా కొడితే మాత్రం మనకు దసరా రాకముందుకే సీతాఫలక పనులు అవుతాయండి. ఎప్పుడైనా దసరా, దీపావళి వరకు వచ్చేది మాకు, కానీ ఇప్పుడు ఈ వర్షాలకు తొందరగా పెరిగినాయి, మస్తు మంచిగా వచ్చినాయి. చెట్టు నిండా ఉన్నాయి కాయలు. ఇలా ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా అవుతాయి, ఒక్కొక్కటి అరకిలో అంత అవుతాయి. కానీ ఇప్పుడు ఇంకా కొంచెం చిన్నగా ఉన్నాయి. మేము ఊరిపోతున్నామని తీసినాం, లేకపోతే మేము వచ్చే వరకు ఉంచాయని. మీకు కూడా సీతాఫలక చెట్లు ఉంటే మీకు కూడా కోతులు ఉన్నాయో లేవో చూడండి, చూసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.